హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో మనం వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ, మీరు అందరూ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో యూనో కొంతమంది వెరీ రేర్లీ కొంతమంది హెసిటేట్ చేస్తారు పార్లర్స్కి అట్లా వెళ్ళి చేసుకోవటం అనేది. సో అలాంటి వాళ్ళకైతే దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఫర్ దట్ నేను 5 లెమన్ అయితే తీసుకున్నాను. ఫుల్ ఇంత బిగ్ సైజ్ లెమన్ అనమాట. నాకు 5 మొత్తం పట్టినాయి. సో 1 కప్ ఆఫ్ లెమన్కి నేను 4 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మీన్స్ 1:4 రేషియోలో తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అయితే తీసుకున్నాను. మీరు బ్రౌన్ షుగర్ బదులు నార్మల్ మన ఇంట్లో షుగర్ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బెల్లం కూడా వేసుకోవచ్చు. సో ఆ రెండు కూడా వర్కౌట్ 4 రేషియో. 1 కప్ ఆఫ్ లెమన్ జ్యూస్కి 4 కప్స్ ఆఫ్ షుగర్ అనమాట. సో దట్ ఈస్ ద మెజర్మెంట్. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. సో కడాయి స్టవ్ మీద పెట్టి అప్పుడే వెలిగించొద్దు, స్లోగా 4 కప్స్ ఆఫ్ షుగర్ వేసేసిన తర్వాత నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు జ్యూస్ నెమ్మదిగా కొంచెం కొంచెం వేయండి. నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది, ఎందుకంటే లేకపోతే కనుక కొంచెం బ్లాకిష్ వచ్చేస్తుంది అనమాట అడుగంటేసి. సో అలా కాకుండా కొంచెం స్లో ప్రాసెస్, స్లోగా చేసుకొని మంచిగా వస్తుంది. సో ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. సో తిప్పితే మీకు ఇక్కడ పైన లేయర్ లాగా వచ్చింది చూసారా, వైట్ లేయర్. సో దాన్ని బట్టి మీకు షుగర్ అంతా మెల్ట్ అవుతుందని మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కొంచెం యూ షుడ్ కీప్ ఆన్ ఐ అనమాట, ఎందుకంటే ఇది రైట్ టైం. మీరు ఎక్కడ ఆపాలి అనేది మనకి ఇక్కడే బాగా తెలుస్తుంది, ఎందుకంటే మనం ముదురు పాకం దగ్గర ఆపేయాలి, లేకపోతే ఉండపాకం కట్టేస్తుంది, అప్పుడు మనకి మంచిగా రాదు. సో అలా లేకుండా ముదురు పాకం దగ్గరే స్టవ్ ఆఫ్ చేసేటట్లు మీరు చూసుకోవాలి. ట్రస్ట్ మీ, నేను ఇది నియర్లీ 10 years నుంచి నేను ఇట్లనే ఇంట్లో నేను చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంట్లో అస్సలు కుదరకపోతే దెన్ నేను బయటికి వెళ్ళి చేసుకోవటం అట్లా అవుతుంది, కానీ మోస్ట్లీ నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను చేయటము. చూసారా, అలా వచ్చేసిన తర్వాత హనీ కలర్లో వచ్చేసిన తర్వాత మీరు కొంచెం వాటర్ డ్రాప్లెట్స్ ప్లేట్లో వేసుకొని, ముదురు పాకం అంటారు అది మనకి బాగా అర్థం కావాలి అంటే మీరు ఒక డ్రాప్ ఆఫ్ లిక్విడ్ వాటర్లో వేసుకుంటే అది డిజాల్వ్ అవ్వకూడదు, అంటే స్టిక్కీగా అక్కడే ఉండిపోవాలి ఎక్కడ వేసామో అక్కడ. సో అలా వేసుకుంటే అది రైట్ కన్సిస్టెన్సీ అనమాట. సో దెన్ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బయట పెట్టేసుకోవడమే. సో ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి ఈ లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారో నేను జస్ట్ ఒక్క లుక్ వేసి వస్తాను. సో వాళ్ళు చక్కగా టీవీ చూస్తున్నారండి హ్యాపీగా. మా మమ్మీ వచ్చేసారు. సో అన్న, తమ్ముడు అని పిలిపిస్తుంది. యాక్చువల్లీ నేను అస్సలు ప్రిఫర్ చేయను, అన్న తమ్ముడు ఇలాంటి ఏం లేదు, పేర్లు పెట్టే పిలుచుకుంటారు. బట్ మమ్మీ అన్ని పద్ధతి అట్లా నేర్పిస్తుంది. సో యా, నేను ఇది వార్మర్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే నేను వ్యాక్స్ చేసినంత కాలము అంతసేపు వార్మర్ యూజ్ చేసి నేను వ్యాక్స్ చేసుకుంటాను. అండ్ ఈ స్ట్రిప్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి టోటల్ 100 స్ట్రిప్స్ ఉంటాయి. ఇదివరకు నేను క్లాత్ స్ట్రిప్స్ ప్రిఫర్ చేసేదాన్ని, నాకు ఎందుకో ఇవి చాలా ఈజీగా అనిపించినాయి. సో అందుకే ఇవి నేను తీసుకుంటున్నాను ఒక 1 or 2 years నుంచి. అండ్ ఈ వార్మర్ అయితే చాలా 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 హెల్ప్ఫుల్. ఈ గిగి వ్యాక్స్ వార్మర్ అనమాట, అవి కూడా స్ట్రిప్స్ అవే. సో మీకు తెలుసు కదా, మీరు పార్లర్కి వెళ్ళుంటే మీకు ఐడియానే ఉండుంటుంది. సో ఇది సేమ్ డైరెక్షన్లో మీరు హెయిర్ ఎట్టుంటే ఆ సేమ్ డైరెక్షన్లో వ్యాక్స్ అప్లై చేసేసుకొని జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ అవుట్ చేసుకోవడం అనమాట హెయిర్. సో దెన్ యూ కెన్ ఈజీలీ, ఇది మాత్రం చాలా 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 కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ర్యాష్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మేక్ షూర్ కొంచెం సేపు ఆగిన తర్వాత ఏమైనా క్రీమ్ అప్లై చేసుకోవటమో, కోల్డ్ వాటర్తో కొంచెం మసాజ్ చేసుకోవడము అలా చేస్తే కొంచెం బాగుంటుంది, కామ్ అవుతుంది అనమాట స్కిన్. సో ఇదే అండి, ఇదే
ఇట్లానే దిస్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. ఇంకా నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను. అండ్ నాకు ఈ ప్రిఫర్ చేస్తాను బెటర్. ఎందుకంటే దానికి గ్రోత్ తగ్గుతుంది. నాకు అదే చెప్పేవాళ్ళు, నేను నమ్మేదాన్ని అయితే కాదు, బట్ దట్స్ రియలీ ట్రూ. నాకు గ్రోత్ అయితే చాలా తగ్గింది. ఇదివరకు అయితే నేను మంత్లీ ట్వైస్ వెళ్ళేదాన్ని పార్లర్కి, బట్ ఇప్పుడైతే నేను 3 మంత్స్కి ఒక్కసారి కూడా హార్డ్లీ చేసుకుంటున్నాను. అందులో ఆఫ్టర్ కిడ్స్ ఇట్స్ రియల్లీ చాలా బిజీ అయిపోయాను అనమాట. 6 మంత్స్ ట్వైస్ చేసుకుంటే కూడా ఎక్కువే నాకు. సో అట్లా అయిపోయింది. బట్ రియలీ హెల్ప్ఫుల్. ట్యాన్ అయితే పోతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఈజీ మెథడ్. నాకైతే హాఫ్ అన్ అవర్ పడుతుందండి. వింటర్ అయిపోయింది అండ్ నౌ స్ప్రింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ ఆఫ్టర్ దట్ సమ్మర్ ఈజ్ గోయింగ్ టు కమ్. మీన్స్ అంత ఇప్పుడు జాకెట్స్ ఇలాంటివి ఏమి వేసుకోకర్లేదు. వీ షుడ్ గో అండ్ మంచిగా చిల్ అవుట్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి. అట్లా మంచి డ్రెస్సెస్ కూడా అట్లా వేసుకోవచ్చు. సో ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ రెడీ. సో నేను ఈ వ్యాక్స్ నాకు ఈ వార్మర్లో ఉన్నదే నేను యూజ్ చేస్తానండి. రెస్ట్ ఆఫ్ ద వ్యాక్స్ మొత్తం నేను ఒక ఎయిర్ టైట్నింగ్ కంటైనర్లో కానీ లేకపోతే జార్లో కానీ స్టోర్ చేసుకుంటాను. అది మోస్ట్లీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. సో నాకు అది ఎన్ని రోజులు వస్తుందంటే, నేను చెప్పాను కదా నాకు ఇయర్లీ అంటే నాకు ఇప్పుడు వార్మర్లో ఉన్నది నాకు ఇప్పుడు వస్తే ఆఫ్టర్ 3 to 4 మంత్స్ తర్వాత నేను అది యూజ్ చేస్తాను ఆ బాక్స్లో ఉన్నది. అంటే నాకు ఇది ఒక 1 year వస్తుంది అనుకోండి. 1 year అయితే డెఫినెట్లీ వస్తుంది. సో బికాజ్ నాకైతే గ్రోత్ తగ్గింది కాబట్టి. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గ్రోత్ అండ్ ఆల్. సో అలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ రియలీ హెల్దీ అండ్ ఆర్గానిక్ హోమ్మేడ్ వ్యాక్స్ అనమాట. సో అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఎటువంటి కెమికల్స్ కూడా ఏమీ కలవు. సో మన స్కిన్కి కొంచెం కేర్ఫుల్గా మనం స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది స్ప్రింగ్, సమ్మర్, ఇలా కొంచెం బయట వెళ్తాము, పొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. సో నేనైతే మంచిగా ప్రిఫర్ చేస్తాను. స్కిన్ కేర్ కానీ హెల్త్కి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఇస్తాను. సో దట్స్ వాట్ అండి. ఇదిగోండి, ఇదే హెయిర్ టైట్ కంటైనర్. సో యా అండి, ఐ హోప్ మీ అందరికీ షార్ట్ అండ్ స్వీట్ అండ్ యూస్ఫుల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ లవింగ్ us, కీప్ వాచింగ్ ఆదర్శ్ వ్లాగ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. సీ యూ అంటిల్ దెన్. టాటా.